హలో ఫ్రెండ్స్, నేను మీ సందీప్ శాండీ. ఈరోజు మన కంటెంట్ వచ్చేసి బిగ్ సైజ్లో ఎక్స్టెన్షన్ బాక్స్ ఎలా ఫిట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. చూడండి, ఒక హోల్డర్, ఒక ఇండికేటర్, ఒక 2 పిన్ సాకెట్, 2 5 పిన్ సాకెట్లు, 4 1 వే స్విచ్చెస్. ఈ వైరింగ్ అనేది ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి, కామెంట్ కూడా ఇచ్చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, అయితే మీకు వీడియో ఎలా ఫిట్టింగ్ చేయాలో క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను రెడ్ కలర్ కేబుల్ తీసుకున్నాను కదా. రెడ్ అనేది మనం ఎప్పుడైనా లైన్కి యూజ్ చేస్తాము. ఈ లైన్ వచ్చేసి మనకు 1 వే స్విచ్చెస్కి కింద ఉన్న టెర్మినల్లో నేను అప్పుడప్పుడు పైన ఉన్న టెర్మినల్కి కూడా యూజ్ చేస్తాను, కొన్ని టైమ్స్ కింద ఉన్న దానికి యూజ్ చేస్తాను. ఎక్కువైతే కింద ఉన్న దానికి యూజ్ చేస్తాను. ఇప్పుడు ఈసారి కొంచెం కింద పైన రెండిటికి యూజ్ చేసిన. చూడండి, నీట్గా చూస్తే, స్కిప్ చేయకుండా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. వచ్చేసి ఫస్ట్ ఇండికేటర్ పైన ఉంది కదా, ఇండికేటర్కి కింద ఉన్న టెర్మినల్ తీసుకొని మళ్ళీ సెకండ్ లైన్లో ఉన్న 1 వే స్విచ్ పైన ఉన్న టెర్మినల్కి తీసుకుంటున్నాను. కింద ఉన్న టెర్మినల్కి తీసుకుంటున్నాను అందులో కూడా. ఓకే, చూస్తున్నారు కదా, సెకండ్ లైన్లో ఉన్న 1 వే స్విచ్చెస్కి కింద ఉన్న టెర్మినల్లో తీసుకొని రెడ్ వైర్ అంటే అది మన మెయిన్ లైన్ అన్నట్టు. స్విచ్చెస్కి లైన్ ఈ రెడ్ కలర్ కేబుల్ నుంచి వస్తుంది. ఓకే, ఇండికేటర్కి కింద ఉన్న టెర్మినల్లో లైన్ ఒకటి కనెక్ట్ చేస్తున్నాం. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు దాని పక్కన ఉన్న ఇంకో 1 వే స్విచ్కి కింద ఉన్న టెర్మినల్కి ఇంకో ఎండ్ అనేది కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, అంతే. ఇప్పుడు సింపుల్గా మళ్ళీ నెక్స్ట్ ఇంకొక లూపింగ్ కేబుల్ తీసుకొని థర్డ్ లైన్లో ఉన్న ఇంకో 2 స్విచ్చెస్ ఉన్నాయి కదా, 1 వే స్విచ్చెస్, వీటికి పైన టెర్మినల్కి కింద ఇచ్చిన పైన ఇచ్చిన ఏం కాదు, కానీ ఎక్కువ శాతం అయితే కిందనే ఇవ్వాలా. నేను ఈ వీడియోలో ఇట్లా కూడా చూపిద్దామని చెప్పేసి ఇట్లా ట్రై చేసిన. ఓకే, దీనికి పైన ఉన్న టెర్మినల్ కోసం నేను లెంత్ చూసుకొని కేబుల్ అనేది కట్ చేసేసాను, స్లీవ్ తీసేసిన దానిపైన. మీరు కూడా వైర్ ఎక్కువ వేస్ట్ కావద్దంటే ఫస్ట్గానే మనం లెంత్ చూసుకొని వైర్ని కట్ చేసుకోవాలా మనం. అయితే మనకి వైరింగ్ అనేది కూడా ఎక్కువ వేస్ట్ కాదు. చూస్తున్నారుగా, లూపింగ్ కింద ఉన్న టెర్మినల్కి ఫస్ట్ అక్కడ ఇండికేటర్ నుంచి వచ్చింది కదా, దాని నుంచి ఇటు లూపింగ్ తీసుకుంటున్నాము ఇప్పుడు కేబుల్. ఈ స్క్రూస్ కూడా చాలా టైట్గా ఫిట్ చేసుకోవాలా, లూజ్ ఉంటే మళ్ళీ ఊడిపోయే ఛాయిసెస్ ఉంటాయి కాబట్టి గట్టిగా బిగించుకోవాలి. ఓకే, ఇప్పుడు కింద ఉన్న థర్డ్ లైన్లో ఉన్న 2 స్విచ్చెస్కి కూడా పైన ఉన్న టెర్మినల్లో నుంచి ఇక్కడ నుంచి అటు సైడ్ తీసుకొని స్క్రూస్ అనేటివి టైట్గా బిగించుకోవాలి. అంతే. ఇది వచ్చేసి ఇప్పుడు మన బోర్డులో ఉన్న స్విచ్చెస్కి లైన్ సప్లై అనేది వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా మనం మాట్లాడుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, మనం పైన ఉన్న టెర్మినల్కి 2 కూడా స్క్రూస్ అనేది టైట్గా బిగించుకుంటున్నాను ఇప్పుడైతే. ఓకే, ఇంతే. మన స్విచ్చెస్కి అనేది మన మెయిన్ లైన్ అనేది స్విచ్చెస్కి వచ్చింది. ఇండికేటర్ నుంచి 1 స్విచ్, 2 స్విచ్, 3 స్విచ్, 4 స్విచ్. ఈ బోర్డులో మనకు 4 స్విచ్చెస్ ఉన్నాయి. 4 స్విచ్చెస్కి కూడా కలెక్షన్ అనేది అయిపోయింది. దీని తర్వాత స్విచ్చెస్ నుంచి వెళ్ళి మన సాకెట్స్కి అండ్ హోల్డర్కి ఎలా కలెక్షన్ ఇవ్వాలో నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇంకొక లూపింగ్ కేబుల్ అనేది తీసుకున్నాను. ఆ పైన వచ్చేసి అది 2 పిన్ సాకెట్. 2 పిన్ సాకెట్కి దాని పక్కన ఉన్న 1 వే స్విచ్కి కనెక్ట్ చేయాలి. ఎలా అంటే మన 1 వే స్విచ్ పైన ఉన్న టెర్మినల్కి, దాని తర్వాత 2 పిన్కి పైన ఉన్న టెర్మినల్కి, ఆ రెండింటికి లూపింగ్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అంతే ఈజీ, సింపుల్గా చేసేసుకోవచ్చు. వీడియో కనుక మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు ఎక్స్టెన్షన్ బాక్స్ ఫిట్ చేయడం ఈజీ మెథడ్లో ఈజీగా అర్థమైపోతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ముందు మీకోసం ఇంకా చాలా వీడియోస్ అందిస్తూ ఉంటాను.
చూసి ఎంజాయ్ చేయండి, కొత్తవి నేర్చుకోండి. నాకు తెలిసిన మట్టుకు నేను చేసి చూపిస్తాను. ఇంకొచ్చేసి ఇప్పుడు పైన హోల్డర్ ఉంది, హోల్డర్కి కింద ఉన్న స్విచ్, ఈ స్విచ్ నుంచి కలెక్షన్ సేమ్ కింద ఉన్న స్విచ్కి పైన ఉన్న టర్మినల్ నుంచి వెళ్ళి పైన ఉన్న హోల్డర్కి, హోల్డర్ టర్మినల్ ఒకటి ఉంటుంది కదా, దానికి దీనికి లూపింగ్ కేబుల్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సెకండ్ లైన్లో ఉన్న 1 వే స్విచ్ పైన ఉన్న టర్మినల్ నుంచి వెళ్ళి ఫస్ట్ లైన్లో ఉన్న హోల్డర్కి ఒక టర్మినల్కి లూపింగ్ కేబుల్ అనేది లైన్ కలిపేసుకోవాలి. అంటే ఏంటంటే మనం ఈ స్విచ్ ఆన్ చేయగానే ఈ స్విచ్ నుంచి వెళ్ళి హోల్డర్కి లైన్ అనేది పాస్ అవుతుంది. పాస్ అయినప్పుడు అక్కడ బల్బ్ అనేది వెలుగుతుంది, అందులో బల్బ్ ఉంటే. ఓకే, లేదంటే పోనీ లైట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కింద 5 పిన్ సాకెట్ అండ్ 2 5 పిన్ సాకెట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ చూస్తే మీరు 1 వే స్విచ్చెస్కి కింద ఉన్న టర్మినల్ నుంచి వెళ్ళి మన ఈ 5 పిన్ సాకెట్కి లెఫ్ట్ సైడ్లో ఎల్ అని, ఆ టర్మినల్ పక్కనే ఎల్ అని ఉంటుంది. ఎల్ అంటే లైన్. ఇక ఆ మెథడ్ తోటి మీరు చూసి ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఆ ఎల్ ఉన్న దగ్గర నుంచి వెళ్ళి ఇప్పుడు ఈ వీడియోకి వచ్చేసరికి ఈ కింద సాకెట్కి స్విచ్కి కింద ఉన్న దాని టర్మినల్కి కనెక్ట్ చేసుకోవాలి. సాకెట్కి ఇంకో రైట్ సైడ్లో వచ్చేసరికి దీనికి కూడా సేమ్ లెఫ్ట్ సైడ్లో ఎల్ అని ఉంటుంది సాకెట్కి, ఆ 5 పిన్ సాకెట్కి ఆ టర్మినల్ ఎల్ అని ఉన్న టర్మినల్ని కనెక్ట్ చేసుకొని 1 వే స్విచ్కి కింద ఉన్న టర్మినల్కి కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మన ఎక్స్టెన్షన్ బాక్స్ వైరింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది ప్రాసెస్ అనేది. ఇప్పుడు వచ్చేసి పైన ఇండికేటర్కి మనం ఒక లైన్ తీసుకున్నాం కదా, అక్కడికి సప్లై రావడానికి ఒక కేబుల్ బయటకు వెళ్ళాలి కదా ఫ్రెండ్స్. ఆ కేబుల్ అనేది వచ్చేసి ఇప్పుడు నేను కనెక్ట్ చేశాను. ఈ రెడ్ కలర్ కేబుల్ అనేది మన ఎక్స్టెన్షన్ బాక్స్ నుంచి వెళ్ళి బయటికి వెళ్ళిపోతుంది అన్నట్టు, అంటే బయట నుంచి ఇందులోకి పవర్ని తీసుకొచ్చే కేబుల్ అది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి న్యూట్రల్ ఫ్రెండ్స్. న్యూట్రల్ కూడా మన 5 పిన్ సాకెట్ ఉంది కదా, ఆ సాకెట్కి ఇంకో టర్మినల్ దగ్గర ఎన్ అని మెన్షన్ చేసి ఉంటుంది. దాన్ని చూస్తే మీకు ఈజీ మెథడ్లో నీకు గుర్తుండిపోతుంది. గుర్తుండేలా ఉండాలంటే దాన్ని చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఎన్ అని ఉన్న టర్మినల్ నుంచి అది ఇంకొక 5 పిన్ సాకెట్ ఉంది కదా, ఆ 5 పిన్ సాకెట్కి లూపింగ్ అనేది చేసుకోవాలి న్యూట్రల్. ఓకే, దానికి కనెక్ట్ చేసుకొని ఆ 5 పిన్ సాకెట్ నుంచి వెళ్ళి దానిపైన మన 2 పిన్ సాకెట్ ఉంది కదా, దానికి మనం లూపింగ్ చేసుకోవాలి. 2 పిన్ సాకెట్లో ఒక టర్మినల్ అనేది 1 వే స్విచ్కి కనెక్ట్ చేసాం. ఇంకో టర్మినల్ ఖాళీ ఉంది కదా, ఆ ఖాళీ ఉన్న టర్మినల్ వచ్చేసి ఇప్పుడు ఈ లూపింగ్ అనేది దాంట్లో కనెక్ట్ చేయాలి. ఓకే, మన కింద ఉన్న 5 పిన్ సాకెట్కి అనేది లూపింగ్ అయిపోయింది. నెక్స్ట్ మిడిల్ లైన్లో ఉన్న 2 పిన్ సాకెట్కి కింద టర్మినల్ ఖాళీ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ కింద టర్మినల్ ఖాళీ ఉన్న దానికి ఇది కనెక్ట్ చేసుకోవాలి. దీని తర్వాత నుంచి వెళ్ళి ముందుగానే చెప్తున్నాను చూడండి, కొంచెం చేయడం స్లో ఉంది. స్పీడ్గా చేస్తే మీకు మళ్ళీ అర్థమవుతుందో అర్థం కాదో అని స్పీడ్ మోషన్లో లేకుండా నార్మల్గా చేశాను. కొంచెం లెంతింగ్ ఉంటుంది వీడియో, కానీ చూడండి మీకు నీట్గా క్లియర్గా అర్థమవుతుంది. చలో ఇప్పుడు వచ్చేసి 2 పిన్ సాకెట్ ఉంది కదా, దానికి కింద ఉన్న టర్మినల్కి కింద నుంచి కనెక్ట్ చేసుకున్నాం కదా లూపింగ్, దానికి ఇంకో కేబుల్ బ్లాక్ కేబుల్ న్యూట్రల్ అనేది పెట్టుకొని దాని తర్వాత మన ఇండికేటర్ ఉంది కదా, ఇండికేటర్కి పైన టర్మినల్ ఖాళీ ఉంటుంది కదా, పైన టర్మినల్ ఖాళీ ఉన్న టర్మినల్కి ఈ న్యూట్రల్ కేబుల్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇండికేటర్కి కంపల్సరీ ఒక ఫేజ్ ఒక న్యూట్రల్ ఉంటేనే అది అనేది వెలుగుతుంది. ఆ వెలిగిన తర్వాత నుంచి మనకి ఇట్లా సప్లై అనేది వస్తుంది. ఓకే, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం పైన ఉన్న టర్మినల్కి న్యూట్రల్ కేబుల్ అనేది కనెక్ట్ చేసాం. ఇండికేటర్కి వచ్చేసి ఇప్పుడు మనకు హోల్డర్కి కూడా న్యూట్రల్ కంపల్సరీగా కావాల్సిందే కదా. మనకు వచ్చేసి హోల్డర్కి దగ్గరలో ఏది ఉంది, ఇండికేటర్ దగ్గర ఉంది కాబట్టి ఆ ఇండికేటర్ నుంచి వెళ్ళి లూపింగ్ అనేది హోల్డర్కి న్యూట్రల్ లూపింగ్ తీసుకుంటున్నాను నేను.
మనకు దగ్గరలో ఏది ఉంటే దాని దగ్గర నుంచి వెళ్ళి హోల్డర్కి న్యూట్రల్ తీసుకోవాలి. మన దగ్గరలో వచ్చేసి ఇక ఇండికేటర్ ఉంది కాబట్టి ఇండికేటర్ నుంచి వెళ్ళి న్యూట్రల్ అనేది హోల్డర్కి కనెక్షన్ తీసుకుంటున్నాము అనేది. కనెక్షన్ అంటే న్యూట్రల్ తీసుకుంటున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇంతే మన ఎక్స్టెన్షన్ బాక్స్. 1 హోల్డర్, 1 ఇండికేటర్, 1 2-pin సాకెట్, 3-pin సాకెట్స్, 2 4 స్విచ్చెస్ కనెక్షన్. వైరింగ్ ఎలా చేయాలో సింపుల్ మెథడ్. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫేజ్ అనేది ఇండికేటర్ నుంచి 1 వే స్విచ్చెస్కి ఈ విధంగా వచ్చింది. దాని తర్వాత ఈ 1 వే స్విచ్ నుంచి వెళ్ళి 2-pinకి, ఇక్కడ నుంచి హోల్డరు, ఇక్కడ నుంచి 5-pin సాకెట్, ఇక్కడ నుంచి 5-pin సాకెట్కి లైన్ వెళ్ళింది. దాని తర్వాత వచ్చేసి న్యూట్రల్ నుంచి ఇండికేటర్ నుంచి వెళ్ళి హోల్డర్కి, మళ్ళీ ఇండికేటర్ నుంచి వెళ్ళి 2-pin నుంచి వెళ్ళి 5-pin సాకెట్ నుంచి ఇంకో 5-pin సాకెట్. ఓకే ఫ్రెండ్స్, ఇంతే మన సింపుల్ మెథడ్. మీరు ఈ వీడియో కనుక పూర్తిగా చూసుంటే ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. మీరు ఈజీగా ఇంటి దగ్గర నుండి ఎమర్జెన్సీలో మీరు ట్రై చేయొచ్చు. మీకు అర్థమై ఉంటే చేసుకోవచ్చు. పెద్ద విషయమే కాదు, ఈజీగానే చేసుకోవచ్చు. డౌట్స్ ఉంటే చిన్న కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకున్నా కామెంట్ సెక్షన్లో చేయండి. నేను మీకు చేసి చూపిస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.